సంగమా, ఈనాటి ప్రభు దినమునకు ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 42 నుంచి 51 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. అయితే చివరిగా 50-51 వచనాలు. ఆ దాసుడు కనిపెట్టని దినములలోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క 42 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాము. మరి ఇక్కడ ఇద్దరు యజమానులు మనకు కనిపిస్తున్నారు. ఒకరేమో తన యొక్క గృహాన్ని లేదా కుటుంబాన్ని కాపాడుకునేటువంటి యజమానుడు. రెండవ యజమానుడు నిర్లక్ష్యముతో ఉన్నటువంటి వాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దొంగ వస్తున్నాడు కాబట్టి మన యొక్క పక్కింట్లో లేదంటే మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు, మరి ఈ యొక్క పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్లల్లో దొంగలు పడుతున్నారు, రాత్రే దొంగ పడ్డాడు అని తెలిసినప్పుడు మనం ఎలాగుండాలి? అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఆ ఇంటిలో పడినటువంటి దొంగ ఎప్పుడు వస్తాడు? మనకి ఫోన్ చేసి చెప్పాడా? ఉత్తరం రాస్తాడా? దొంగ నేను ఇదిగో పలానా రోజున వస్తున్నాను, అవన్నీ తీసి పెట్టండి అని చెప్తాడా? చెప్పడు కదా. కాబట్టి అయితే ఈ దొంగ ఎటువంటి వాడు అని అంటే, ఈయన మరి మనల్ని అలర్ట్ చేసేటువంటి వాడు. అప్రమత్తత అంటే నేను వస్తున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు. దొంగ దోచుకునేవాడు. కానీ ఈయన ఎటువంటి వాడంటే మనల్ని అలర్ట్ చేసి మరి వచ్చేటువంటి ఆ యొక్క రాకడలో మనను ఏం చేస్తాడు, మరి ఈ రాకడ ఎందుకు అనేది మనం గమనించాలి. అయితే ఈ రాకడ జడ్జిమెంట్ కొరకు, తీర్పు కొరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను వస్తున్నప్పుడు నేను వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలము తీసుకొస్తాను. ఆ ప్రతిఫలమే తీర్పు. అందుకే ఆయన అంటాడు, దొంగ వస్తున్నాడు అన్నప్పుడు ఒక యజమానుడేమో తన ఇంటిని కాపాడుకుంటున్నాడు బలవంతుడిగా. అది తెలిసినప్పుడు అతను అప్రమత్తత అయ్యాడు. అయితే ఇక్కడ కుటుంబ విషయంలో మరి ఆ యజమానుడి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. యజమానుడు ఇంటిని గృహ నిర్వాహకత్వము చేసేటువంటి వాడు, గృహమును కాపాడుకునేటువంటి వాడు. గృహము అంటే కుటుంబం. కుటుంబాన్ని, భార్య బిడ్డలు, మరి వీళ్ళని ఈ యొక్క సాతానుడు దొంగిలించకుండా, అనగా మరి వీళ్ళని నరకానికి మరి వాళ్ళు వెళ్లకుండా ఆ కుటుంబం, అక్కడ అగ్ని ఆరదు, ఉరుగు చారదు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. కాబట్టి జడ్జిమెంట్, అప్రమత్తంగా ఉండండి, బీ అలర్ట్. కాబట్టి ఇది తుఫాన్ వచ్చేటప్పుడు మనకు చెప్పేటువంటి మాట, జాగ్రత్తగా ఉండండి, వరదలు రాబోతున్నాయి, కాబట్టి వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క ఏరియాలో, మీ యొక్క ప్రాంతంలో మరి పిడుగులు పడవచ్చు, ఎన్ని వస్తాయి కదా హెచ్చరికలు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఇంతవరకు ఆశీర్వాదాల కొరకు ఆలోచించింది వేరు, ఇంకా ఆశీర్వాదాలు అని మనము దేని కొరకు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనము కనిపెడుతున్నామేమో కాదు. ఈ భూమి గతించును, కొత్త భూమి కొత్త ఆకాశము
వచ్చునో. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మీరు కోరుకోవద్దు. మీరు ఒకవేళ క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారైతే పైనున్న వాటిని మీరు వాటి గురించి ఆలోచించేయండి. కాబట్టి ప్రభు రాబోతున్నాడు త్వరగా. అందుకే ఆయన అంటాడు, సిద్ధముగా ఉండండి, మరి అలర్ట్గా ఉండండి, అప్రమత్తతగా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధముగా లేనటువంటి వారు ఎలా ఉన్నారు ఒకసారి మనం చూసినట్లయితే, పేతురు రెండవ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, పేతురు రాసిన 3 నుంచి 7 వరకు ఉన్నటువంటి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీరు చదువుతున్నారు. మీకు ఇప్పుడు వ్రాయిస్తున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనని విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. మీ దగ్గరికి వస్తారు, మీ పక్కనే ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు, మీ యొక్క ప్రాంతంలోనే ఉంటారు, మీ ఉద్యోగాలు చేసేటువంటి మీ పక్క సీట్లోనే ఉంటారు, మీరు పనులకు వెళ్ళిన వాళ్ళల్లో మీ ప్రక్కనే ఉంటారు. ప్రార్థనకరి అమ్మ అని నువ్వు పిలిచినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఎప్పట్లాగానే జరుగుతుంది కదా, ఏది రాకడా, ఏది తీర్పు, ఎక్కడున్నాడు ఆయన అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అంత్య దినాలలో అపహాసకులు, వీళ్ళు నిన్ను అపహసిస్తారు, నిన్ను చూసి ఎగతాళి చేస్తారు, నిన్ను చూసి నవ్వుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టని దినం ఒకటి ఉంది. వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళు ఆధ్యాత్మికంగా బలవంతులు కారు, వాళ్ళు వేషధారులు. మనుషుల కోసం బ్రతికేవాళ్ళు, మనుషుల కోసం నటించేవాళ్ళు, మనుషుల కోసం ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మనుషులను వాళ్ళు మెప్పించేటువంటి వారుగా ఉన్నారు. కనుక వాళ్ళు అపహసిస్తారు, నవ్వుతారు నిన్ను చూసి. అందుకే ఆయన అంటాడు, మరి ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి పూర్వకంగా మరుతురు. వాళ్ళకేం తెలియదు అసలు ఈ భూమి ఎట్టా ఏర్పడింది, జ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు. అందుకే గమనించినట్లయితే నిన్న ఇటీవల 2-3 దినాల కిందట ఒక ఆయన గోగినేని అనేటువంటి వాడు మరి ఈ యొక్క దేవునికి విరోధి. అయితే వాడు ఏమంటాడంటే, బైబిల్లో ఇది రాసింది కదా, భూమి ఆకాశము సృజించబడింది, మరి దేవుడు మొదటి దినము అనేటువంటి చేసి ఈ దినానికి మొదటిది అని పేరు పెట్టాడు. సూర్యుడు సూర్యుని చేసి అస్తమించగా 2వ రోజు అయింది, మరి మిగిలిన రోజులు ఏంటి, పైన రోజులు అని బైబిల్ తప్పు అని చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు వస్తారు బయటికి మన దగ్గరికి, మనల్ని నమ్మించాలని చూస్తారు, మన మీద వాళ్ళ యొక్క అజ్ఞానం ప్రయోగించి మనల్ని పక్కదారి పట్టిస్తారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు దేవుని యొక్క మాటలు వాగ్దానములను నమ్మి జ్ఞానముతో నువ్వు నింపబడి ఉండాలి. అజ్ఞానుల వలె గనక నువ్వు ఉంటే నిన్ను మోసగిస్తారు, నువ్వు మోసపోతావు. వాళ్ళకి నువ్వు ఎదుర్కొనే విధంగా, బుద్ధి చెప్పే విధంగా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధము మరి నీకు కావాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు చదువుకోకపోవచ్చు, చెప్తున్నటువంటి మాటలను భద్రంగా దాచుకోవాలి. అవును, ఇదిగో దేవుడు ఈ విధంగా చెప్పాడు అని నువ్వు చెప్పగలగాలి.
యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చాడు. వచ్చినప్పుడు వాడు అనేక సార్లు ఆయన పక్కదోవ పట్టించాలని, ఆయన ఏదో తప్పుదోవ పట్టించాలని చూశాడు. ప్రతిదీ కూడా యేసయ్య ఏం చేశాడంటే వాక్యములో నుంచే ఆయన చెప్పటం ప్రారంభించాడు. ఆయన దగ్గర బైబిల్ లేదు, కానీ దేవుడు జ్ఞానమై ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానయుక్తమైన మాటల ద్వారా వాడిని ఎదుర్కొన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం గమనించాలి. మరి ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనము గమనించితే, ఆ నీళ్లలో 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినది. అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. దేని కొరకంటే ఈ భూమి ఉంది? అగ్ని కోసం. గుర్తుపెట్టుకోండి, కాల్చివేయబడుతుంది ఈ భూమి. ఈ భూమి అగ్నిలో కాలుతున్నప్పుడు ఈ వేషధారులు ఎక్కడుంటారు? నిత్యము నువ్వు మెలకువగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, మరి ఈ విషయంలో దేవుడు అంటున్నాడు, లక్ష్య పెట్టని వాడు, మెలకువ లేనటువంటి వాడు, ఈ యొక్క సిద్ధపాటు లేనటువంటి వాడుగా ఉన్నాడు. రెండు మనం గమనిస్తే, దేవుని చిత్తము చేయువారు, దేవుని ఇష్టాన్ని చేసేటువంటి వాళ్ళు, ఇష్టానుసారంగా మరి దేవునికి ఇష్టంగా జీవించేటువంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు. అట్టి వారు ఎలా ఉన్నారు చూద్దాం. మనం చూస్తే కీర్తనల గ్రంథము 40వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 40వ సంకీర్తనలో మనం గనక చూసినట్లయితే చూడండి, 48వ చరణము నుండి, దేవా నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నాకు నా ఆంతర్యములో ఉన్నది. నీ చిత్తం, నీ ఇష్టమేంది? బైబిల్ అంతా దేవుని చిత్తమే. కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని చేయటానికి నాకు సంతోషం. ఎప్పుడైనా ప్రార్థన చేసామో మనం? కాకపోతే మనకేం కావాలంటే, మనకు దీవెనలు మాత్రమే కావాలి. హెచ్చరికలు వద్దు, గద్దింపులు వద్దు. గద్దింపు ఉంది అని అంటే ఆ వచనాన్ని తప్పించేస్తాం. నీకు ఇష్టమైందే కావాలంటే దేవుడు అంటాడు, ఒకటి, నువ్వు ఆ తీపిని అనుభవించాలంటే చేదు రుచి చూడాల్సిందే. సామెత ఉంది, పెద్దోళ్ళు చెప్తుంటారు, తినగ తినగ గారెలు ఎందుకు చేదైనవి? చేదంటే దాని అర్థం ఏంటంటే ఇక దాని మీద విరక్తి వచ్చేసింది. కాబట్టి వేపాకు తింటారంట, బాగా చేదు, అది తినగ తినగా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఒక ఆశీర్వాదం అనుభవించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కష్టాన్ని అనుభవించాలి, కష్టము రుచి చూడాలి. కష్టములో నుంచి ఆశీర్వాదం వస్తుంది. కష్టము లేకుండా, శ్రమ లేకుండా నీకు ఆశీర్వాదము రాదు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ ధర్మశాస్త్రము, నీ బైబిలు, నీ వాక్యము నా అంతరంగములో ఉంది. కాబట్టి నా కాలు తొట్టిల్లదు, నేను పడిపోను, నేను పాపం చేయను, నేను నిర్దోషిగా బ్రతుకుతాను. కాబట్టి ఏది న్యాయమో, ఏదో మంచో, ఏది చెడో వాక్యము చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటాడు, మరి ఈ విషయంలో సువార్త, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకే తెలిసినది. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు వింటున్నటువంటి వర్తమానం, నువ్వు వింటున్నటువంటి వాక్యం, ఈ బోధను ఎవరితోటైనా పంచుకోవాలి. కాబట్టి నువ్వు తీసుకెళ్తున్నటువంటి, వింటున్నటువంటి ఈ మాటలు ఎవరితోటైనా చెప్పుకుంటే, దేవుడు అంటున్నాడు, అది చెప్పకపోతే పాపం, సువార్త ప్రకటించుట నాకు, ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి నీవు ఇదిగో ఈ యొక్క సువార్తను విన్నప్పుడు నువ్వు ఇతరులకు తెలియపరచాలి.
కనీసం అట్లీస్ట్ ఒక్క మాట అయినా గుర్తుపెట్టుకొని నువ్వు ఇతరులకు బోధించాలి. అందుకే ఆయన అంటాడు, ఈ యొక్క ఆ వాక్యం లేదంటే మనిషి కుమారుడు వచ్చే గడియలో సూచనలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని అడిగినప్పుడు శిష్యులు ఆయన చెప్తున్నాడు, ఇద్దరంట ఏం చేస్తున్నారు, తిరగలి విసురుతున్నారంట. ఆ తిరగలి విసిరేటువంటి వాళ్ళల్లో ఒక ఆమె మెలకువగా ఉంది, నిత్యము ధ్యానములో ఉంది, దేవునిని ధ్యానిస్తూ ఉంది, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది. కాబట్టి ఆ తిరగలి విసిరే ఆమెలో వాళ్ళిద్దరిలో ఒక ఆమె పైకెత్తబడి, పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు, వాళ్ళలో ఒక ఆమె ఏం చేస్తున్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. మరి ధ్యానం చేస్తూ ఉంది, వాక్యాన్ని నెమరేస్తూ ఉండగా ఆ పిలుపుని బట్టి ఒక ఆమె ఎత్తబడింది. ఇద్దరు గోంగూర ఒలుచుకుంటున్నారు. వాళ్ళల్లో ఎవరు ఎత్తబడతారు? ఆదివారం రోజున ఇంట్లో కూర్చొని ఈ రోజున దేవుని సన్నిధికి రావాల్సిందే తెలిసి కూడా ముచ్చట్లు చెప్పుకుంటున్న ఇద్దరులో ఎవరు ఎత్తబడతారు? తెలుసు ఈరోజు ఆదివారం, క్రైస్తవ పాళమే, ప్రార్థనకు రావాలని తెలుసు, ప్రార్థన వినబడుతుందని తెలుసు. నీ ఇంట్లో నువ్వు పని చేసుకుంటుంటే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఎత్తబడతారు. ఇంట్లో ఉన్నవాళ్ళు, దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, ఈ సువార్తను వింటున్నటువంటి ఈ మాటను తీసుకెళ్ళి ఆ రాని వాళ్ళకి చెప్పండి. ఇదిగో అప్రమత్తంగా ఉండండి, దేవుని రాకడ సమీపంగా ఉంది, మెలకువ కలిగి ఉండండి. కొంచెం కూడా ఆధ్యాత్మికత లేకపోతే, ఈరోజు ఆదివారం అని తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు నీ ఇంట్లో నువ్వు పనులు చేసుకుంటున్నావు. పనులు చేసుకో, తప్పు లేదు. కానీ దేవుని సమయాన్ని నువ్వు దొంగిలిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు దొంగిలించలేదా, నువ్వు దొంగవి కాదా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన అంటాడు, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుప నేను వాటికి మరుగు చేయలేదు. నేను దాచిపెట్టలేకపోతున్నాను. ఒక క్రైస్తవుడిగా, రక్షణ పొందినటువంటి నేను, రక్షించబడిన నేను, పాపాన్ని విడిచిపెట్టిన నేను దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని నేను దాచిపెట్టలేను. నా కాళ్ళు ఒప్పుకోవట్లేదు, నా నోరు ఒప్పుకోవట్లేదు. నేను వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తాను. వెళ్ళు అని నా పాదాలు నన్ను బలవంతం చేస్తున్నప్పుడు వాటిని బలవంతంగా కట్టేసుకుంటే పాపం. అందుకే పర్వతముల మీద దేవుని సువార్తను ప్రకటించు పాదములు ఎలా ఉన్నాయంట, సుందరం, గోల్డెన్ లెగ్స్ అంటారు. దేవుని వాక్యం కొరకు ఇదిగో నేను వాళ్ళకి చెప్పాలని నీ పాదాలు నడుస్తున్నప్పుడు దేవుని దృష్టికి నీ పాదాలంట బంగారపు పాదాల్లా కనిపిస్తాయంట. ఆశీర్వాదాలను మోసుకెళ్తున్న పాదాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, నేను దాచిపెట్టలేకపోతున్నాను నీ వాక్యాన్ని, నేను దాచిపెట్టలేకపోతున్నాను నా హృదయంలో ఉన్న సువార్తను. వీళ్ళు దేవుని చిత్తం చేసేవాళ్ళు, భూమి మీద దేవుని సువార్తను ప్రకటించడానికి బయలుదేరుతున్న దేవుని సైన్యం. కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నాడంట. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. స్త్రీలను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తొందరగా సువార్త చెప్పేవాళ్ళు ఎవరు అండి? స్త్రీలే. ఎందుకంటే వాళ్ళ నోట్ల మాట దాగదు కాబట్టి. కొంతమందికి కడుపు ఉబ్బరం అంట. ఎందుకు? ఏదో చెప్పాలా, తొందరగా దీన్ని బయటేయాలా. వాళ్ళకి అప్పు చెప్తున్నాడు దేవుడు సువార్త విషయంలో. ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఓ చెప్పండి, పోండి, మీకు ఇది ఉంది కదా, పోండి, దేవుని గురించి చెప్పండి.
కాబట్టి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మరి దేవుని చిత్తము చేసేటువంటి అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనము నుండి, ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. వాళ్ళంట, నువ్వు యెరూషలేము పోవద్దయ్యా, నువ్వు ఆగిపోయా, ఇదిగో అక్కడ ఏదో మరి క్రైస్తవులకి శ్రమలు ఉన్నాయి, కష్టాలున్నాయి, వాళ్ళు కొట్టి చంపేస్తారు, ఇదిగో ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి పోవటానికి వీలు లేదు అని వాళ్ళు అడ్డగిస్తున్నప్పుడు, ఏడ్చి ఆయన బలవంతం చేస్తున్నప్పుడు పౌలు అంటాడు, ఇదిగో నేను ఇంతవరకు దేవుని కృపను బట్టి బ్రతికున్నాను కదా, మరి చావుకు కూడా నేను సిద్ధపడి ఉండాలి కదా. ఇది దేవుని చిత్తం. దేవుని కొరకు బ్రతకటము, దేవుని కొరకు చనిపోవటము, అది దేవుని చిత్తం. కాబట్టి మనం కూడా కష్టాలు వచ్చినప్పుడేమో దేవుని చిత్తం కాదనుకోవటం కాదా, మరి ఆశీర్వాదాలు వస్తేనేమో దేవుని చిత్తం అనుకోవటం కాదు. గమనించండి, మరి ఒక పట్టు చీర కొనటము, అది ఎవరికన్నా చూపించావనుకో, ఇదిగో నేను 10,000 పెట్టి ఒక పట్టు చీర కొన్నాను అని చెప్తావు. చెప్పినప్పుడు భలే ఉంది చీర అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, దేవుని చిత్తం అమ్మా, ఈ చీర దేవుని చిత్తం. దేవుని చిత్తమేనా? దేవుడు పట్టు చీరలు 10,000 పెట్టి కొనమన్నాడా ఏంటి? మరి చావు కష్టం వచ్చినప్పుడు అది దేవుని చిత్తం ఎందుకు కాకూడదు? కష్టము శ్రమ వచ్చినప్పుడు అది దేవుని చిత్తం ఎందుకు కాకూడదు? దావీదు అంటున్నాడు, నాకు శ్రమ కలుగుట దేవుని చిత్తం. పౌలు కూడా అదే అంటాడు. కాబట్టి మరి అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము అగునుగా కానీ ఊరకుంటిమి. ఒప్పుకోలేదంట పౌలు, నేను అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఈ మాట మనం యేసు ప్రభు విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన ఏమన్నాడంటే, నేను యెరూషలేము పోబోతున్నాను, అక్కడ అన్యుల చేతికి ఈ మనిషి కుమారుడు అప్పగించబడతాడని పేతురుతో చెప్తే, పేతురు ఏం చేశాడు? అయ్యా, నువ్వు పోవటానికి లేదు, అసలు నువ్వు చనిపోవటానికి లేదు, నువ్వు ఆ శిక్షను భరించటానికి లేదు, నువ్వు సిలువ వేయబట్టానికి లేదు అని చెప్తున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు పేతురుని? సాతానా, వెనక్కి పో, నువ్వు నా ముందుండొద్దు, నా మార్గాన్ని నువ్వు ఆటంకపరచొద్దు. ఇది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. యెషయా గ్రంథం 53 అంటాడు, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నిన్ను నలుగొట్టడానికి, నువ్వు అణిచివేయటానికి, నిన్ను ఇదిగో దేవుని యొక్క ఆ యొక్క రూపములోకి మార్చడానికి ఆ శిల్పి నిన్ను చెక్కేటువంటి ఆ విధానములో ఆయనకి నిన్ను అప్పగించుకో. అది దేవునికి ఇష్టం. ఒక పెద్ద బండరాయి, ఆ బండరాయి ఒక చోట ఉంది. ఆ బండరాయి అనేకులకు అడ్డంగా ఉంది. అనేకులకు అడ్డంగా ఉన్నటువంటి ఆ రాయిని అందరూ, ఏంది ఇది ఇక్కడ ఉంది, ఏంది ఇక్కడ ఉంది, తీసేయండి అని అంటున్నారేమో. కానీ ఒక శిల్పి ఆ రాయిని చూసి, ఈ రాయిలో ఒక అద్భుతమైన రూపం ఉంది అని చూశాడు. అసహించబడేటువంటి, అడ్డగించబడిన ఆ రాయిలో ఆ శిల్పి ఏం చూశాడు? ఒక అద్భుతమైన రూపాన్ని చూశాడు ఆయన. దాంట్లో ఉంది ఆ రూపం. ఆ శిల్పి ఆ రాయిలో ఒక అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చెక్కాడంట. క్రీస్తునందు ప్రియులరా, శ్రమలో నువ్వు గొప్ప రూపంగా క్రీస్తు రూపములోకి మార్చబడటానికి ఆ యొక్క ఉలి దెబ్బలు నీకు అవసరం. అందుకే అంటాడు, శ్రమలు కలగటం మంచిది, శ్రమ రావటం మంచిది. యోబు అంటున్నాడు, నేను కొలిమిలోకి వెళ్ళినప్పుడు తిరిగి మరలా రాబోయేటువంటి నా రూపం ఎలాగుంటుందంటే సువర్ణము వలె ఉంటుంది. శ్రమను కోరుకోవటం మంచిదే. అయ్యా, ఈ శ్రమలో నీ రూపములోకి నన్ను మార్చమని మనం ప్రార్థన చేయాలి.
అంతేగాని నాకు శ్రమ వద్దు అని నువ్వు తోసేస్తే ఆ రూపము నీలో బయటికి రాదు. క్రీస్తు స్వారూప్యములోకి నువ్వు మార్చబడలేవు. కాబట్టి అందుకే ఆయన అంటాడు, మరి మనము ఈ యొక్క దేవుని చిత్తములో మనము ఏం చేయాలి అంటే, మనము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అది దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ పరిశుద్ధత ఎలాగా మనము నిరూపించుకోవాలి అని అంటే, ఈ లోకములో మరి అనేకమైనటువంటివి వచ్చేసినాయి. ఆ విషయములో పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ఎస్తేరు మనకు తెలుసు. ఎస్తేరు తన యొక్క పరిశుద్ధతను ఎలా కాపాడుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాజు యొక్క ఆ యొక్క సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఆ రాజు దగ్గరకు మరి వాళ్ళకి సంవత్సరము ఆ కాలము వాళ్ళకి మంచి పదార్థాలు ఇచ్చి వాళ్ళకి మంచి గ్లామర్ మెయింటైన్ చేయటానికి, రాజు దగ్గరికి రావటానికి, మంచి అందగత్తెలుగా వాళ్ళు రూపుదిద్దుకోవటానికి వాళ్ళకి ఇచ్చినటువంటి రాజు యొక్క భోజనము, రాజు దగ్గర మరి వాడేటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఆ కన్యకలకి, ఆ యొక్క యవ్వన బిడ్డలకి ఇస్తే గమనించండి. మరి ఎస్తేరు ఏం చేసిందంటే, ఈ సుగంధ ద్రవ్యాలు నాకు వద్దండి, ఈ రాజు భోజనం ఇంత నేను దీన్ని తీసుకోలేనండి, దీనిని నేను వద్దండి నాకు అని ఆమె పద్దాకల చెప్తా ఉంది. కాదమ్మా, రాజు నన్ను ఒప్పుకోడు, నీలో గనక ఆ యొక్క అందము మరి కాకపోతే, నువ్వు అందగత్తిగా కనపడకపోతే రాజు నన్ను చంపేస్తాడు అని హేగే అనేవాడు చెప్తూ ఉంటే, ఎస్తేర్ అనింది, నాకు ఒక టైం ఇవ్వండి, ఆ టైంలో నేను ఎలా ఉంటానో మీరు చూడండి అని చెప్తే, మరి ఇంతగానో బతిమలాడుతున్నావు కాబట్టి సరేలే, ఒకవేళ శిక్ష వస్తే నేనే కదా చనిపోయేదని ఆ యొక్క దాన్ని నిర్వహిస్తున్నటువంటి వాడు ఆ మాట చెప్పినప్పుడు, కొన్ని రోజులైన తర్వాత హేగే ఆమెలో చూసింది ఏంటంటే దయను చూశాడంట. అందం తర్వాత ఆ ముఖంలో ఏం కనపడింది? దయ కనపడిందంట. గమనించండి. అయితే ప్రియులరా, మళ్ళీ సంవత్సరం అయిపోయింది, రాజు దగ్గరికి పోవాలి. భయపడుతున్నాడు ఈయన, వణికిపోతున్నాడు. మిగిలిన వాళ్ళేమో చాలా అందంగా వెలిగిపోతున్నారు. ఆ మూలికలు అవన్నీ పూసుకున్నటువంటి వాళ్ళు, ఆ ఫెయిర్ అండ్ లవ్లీలు, లేకపోతే ఇంకా 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 దగదగా మెరిసిపోతున్నారు. అయితే ఎస్తేరు వంతు వచ్చింది. రాజుగారు ఆహ్వానిస్తున్నారు. ఎస్తేర్, నెక్స్ట్ పేరేంటి? ఎస్తేర్, పిలవండి. వచ్చింది. నిలబడినప్పుడు రాజు ఆ ముఖములో దయను చూశాడంట. మరలా వెంటనే ఆమెను సెలెక్ట్ చేశాడు. ఇదిగో ఈమె ఈ యొక్క రాజ్యానికి రాణి. గమనించండి ప్రియులారా, మరి పరిశుద్ధంగా ఉండాలంటే ఈ లోక సౌందర్యం కాదు. ఈ లోక సౌందర్యం కాసేపే, మేకప్ కాసేపే ఉంటుంది, తర్వాత పాయిజన్ అయింది, జల వస్తుంది ఎక్కువసేపు ఉంటే. గమనించండి. కాబట్టి ఆ మేకప్ కాదు, వేషధారణ కాదు, అంతరంగపు ఆ యొక్క ఆ అందం, ఆ సౌందర్యం, దాన్ని కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే ఆమెలో ఎందుకు వచ్చింది ఈ దయ? మరి ఎలా వచ్చింది ఈ ఆంతర్యపు ఆ సుందరత్వము, అందము ఎలా వచ్చిందంటే, ఆమె నిత్యం బైబిల్ చదివేదండి. ఆ బైబిల్ యొక్క వాక్యము తన హృదయంలో ఉంది కాబట్టి దేవుడు కనిపించాడు ఆమెకు, ఆ యొక్క రాజుకి. మనలో నుంచి దేవుడు కనిపించాలా, దయ కనిపించాలా, కరుణ కనిపించాలి. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి దానియేలు కూడా మరి ఈ స్థితిలో వాళ్ళని పట్టుకొచ్చారు. చిన్నతనములోనే వాళ్ళని ఆ సుందరులుగా ఉంచడానికి ఆ యొక్క యవనస్తులకు వాళ్ళకు కూడా రాజ్య భోజనాలు అంతఃపురములో నుంచి తీసుకొచ్చారు. అయితే దానియేలు ఏం చేశాడంటే, అయ్యా ఈ భోజనాలు నాకు పడవయ్యా, ఈ భోజనాలు నాకు వద్దయ్యా, నేను ఈ విధంగా నేను అపవిత్రపరచుకోలేనయ్యా అని ఆయన ఏం చేశాడంటే, అక్కడున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ అప్పగించబడినటువంటి ఆ నపుంసకుడికి ఆయన ఏం చేశాడంటే వేడుకున్నాడంట. వేడుకున్నాడు. ఎట్లా వేడుకున్నాడు?
అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా కాళ్ళు పట్టుకున్నాడంట. వద్దయ్యా వద్దయ్యా వేడుకున్నాడంట. మనం కూడా అపవిత్రులుగా ఉండటానికి ఇష్టపడకుండా దేవుణ్ణి అడగాల, ప్రార్థన చేయాలా, వేడుకోవాలా. నేను అపవిత్రుడిని కాకూడదయ్యా, నేను ఈ లోకంలో, ఈ అపవిత్రమైన ఈ లోకంలో పరిశుద్ధుడిగా నేను జీవించడానికి నాకు సహాయం చేయయ్యా, దేవుని వేడుకోవాలా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వీళ్ళు పరిశుద్ధంగా ఉండటానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి వీళ్ళు తీర్మానించుకున్న తీర్మానము దేవుని దగ్గర వేడుకోవటం జరిగింది. కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేటువంటి వారంగా మనము ఈ లోకంలో జీవించాలి. తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు ఆ దేవుని ఇంటి ఇల్లు? మనమే, సంఘమే. సంఘము నుంచి దేవుని తీర్పు స్టార్ట్ అయితే, దేవుని పరిశుద్ధులుగా అనుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ఇంటి నుంచి ప్రారంభమైతే, ఆ ఇంటిలో సువార్తను తోసిపుచ్చేటువంటి వాళ్ళ సంగతి ఏంటి? ఒకవేళ పాస్టర్ గారు నా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే, నా ఇంట్లో గనక రక్షణ పొందని వాళ్ళు ఉంటే, నా ఇంటిలో రక్షణ లేని వారు ఉంటే, నేను ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాను? నేనేం చెప్పాలా దేవునికి? దేవుడు అంటున్నాడు, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు, వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు రక్షణ పొందకపోతే, నీ ఇంటి నుంచి తీర్పు స్టార్ట్ అయితే, గమనించండి, నీ ఇంట్లో ఇంకా రక్షణ పొందని వాళ్ళు, సువార్త తెలియని వాళ్ళు ఇంకా ఉంటే, రాకడ గడియ నీకెప్పుడు తెలియదు. మెళకువగా ఉన్నటువంటి యజమానుడు తన ఇంటిని కాపాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ యొక్క విషయంలో తీర్పులోనికి వచ్చేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి పరీక్షకు పోతే? ఎగ్జామ్ పేపర్లో, పరీక్ష పేపర్లో ఏమేం క్వశ్చన్స్ ఉంటాయి? అయితే మనకు రాసేటువంటి ఈ పరీక్షలో మనకి క్వశ్చన్ పేపరు తెలియకపోవచ్చు, కానీ దేవుడు ముందుగా చెప్పాడు ఈ మాట. ఇగో ఈ విషయాలు ఉంటాయి తీర్పులోకి, వాటి విషయమై మీరు సిద్ధపడండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, క్రియలు తీర్పులోకి వస్తాయి. క్రియలు తీర్పులోకి వస్తాయి. జాగ్రత్త, మన క్రియలు ఎలాగున్నాయి? మన క్రియలతో మనం చనిపోయినప్పుడు ఆ క్రియలు మోసుకొని పోతాం పైకి. ఆస్తులు కాదు, పొలాలు కాదు, బిల్డింగులు కాదు, బంగారం వేసుకొని పోము. ఏమొస్తాయంట? మన క్రియలు మూట కట్టి మనం భుజాన్ని వేసుకొని పోతాం పైకి. అప్పుడు తీర్పు రోజున వాటిని నిప్పుతాడు దేవుడు. సరే, దేవుడు ఇప్పకపోయినా మనం విప్పుకోవాలా, మన మూటను మనం విప్పుకోవాలి. అప్పుడు విప్పినప్పుడు ఎలాగా అంటే, రోమాపత్రిక మనం చూస్తే చూడండి, 2వ అధ్యాయము 6వ వచనము, ముగిస్తున్నాను నేను. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును అంటున్నాడు. మరి ఈ ప్రతిఫలము, ఈ క్రియ ఎలాగుందో ఒకసారి మనం చూస్తే, రాజుల గ్రంథము, రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము నుండి కొన్ని మాటలు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడు ఏలా తిర్సాయందు ఇశ్రాయేలీయుల వారందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా, యుద్ధ రథములు అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చుకొని వచ్చాడంట. రాజు ఎలా ఉండాలి? యజమానుడు ఎలా ఉండాలి? పరిపాలకుడు ఎలా ఉండాలి? అధికారుడు ఎలా ఉండాలి? నాయకుడు ఎలా ఉండాలి? సంఘ కాపరి ఎలా ఉండాలి? దేవుడు అంటున్నాడు, అతనికి బాధ్యత ఇస్తే, గృహ నిర్వాహకత్వం ఇస్తే,
దీన్ని ఖాయమని, కాపాడమని, దీన్ని కాపాడమని దేవుడు నీకు అధికారం ఇస్తే ఈడేం చేస్తున్నాడు? తాగి మత్తుడైపోయాడంట. ఒళ్ళు వాయ తెలియకుండా పడిపోయాడంట. తాగి మత్తుడు ఏడబడితే పడిపోతున్నాడు రాజు. గమనించండి, ఇటువంటి మెలకువ లేని యజమానుడు ఉంటే ఏమొస్తుందంట? ఆ యొక్క రాజ్యం మీదకి, కుటుంబం మీదకి, సంఘం మీదకి ఏమొస్తాయి? కుట్రలు వస్తాయంట. కాబట్టి ఈ కుట్ర చేసినటువంటి వాడు లోపలికి చొచ్చుకొని వచ్చి వాడిని చంపేసి వాడికి సింహాసనం ఆధీనం చేసుకున్నాడు. భయంకరం కదా. ఈ స్థానములో నువ్వు ఎట్టా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు, అతని క్రియలు ఎలాగున్నాయి? అతని నాన్న వలన, వాళ్ళ తండ్రి వలన ఈ ప్రజలు ఇశ్రాయేలీలంట పాపములోకి, విగ్రహాలను పూజించడానికి వాళ్ళు ప్రేరేపించబడ్డారంట. వాడి క్రియలు ఎలాగున్నాయి? పక్కన యోధారాజు ఆసా ఎలా ఉన్నాడు? ఈ ఇశ్రాయేలీలు పరిపాలించే ఈ యొక్క ఇతను ఎలా ఉన్నాడు గమనించండి. నీ కుటుంబం ఎలాగుంది? ప్రియులరా గమనించండి, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో ఉన్నవారు విగ్రహాల వైపు, పాపం వైపు నడవటానికి నువ్వే కారణమైతే, నీ ఇంట్లో నీ హెచ్చరికలు, గద్దెంపులు లేకపోతే, దేవుని సువార్త నీ ఇంట్లో ప్రకటించకపోతే నీకు శ్రమ. కాబట్టి క్రియలు బాగలేవు. అందువల్ల వాడు నష్టపోయాడు. సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. రెండవ రహస్యాలు. మొదటిది ఏంటి? క్రియలు. రెండవది రహస్యం. మనకి తెలియదు, మనకి ఒక్కొక్కరికి తెలియదు. మన విషయాలు మనలోనే ఉంటాయి. భార్య, భర్త, బిడ్డలు, కుటుంబంలో రహస్యాలు దాచిపెట్టేటువంటి పరిస్థితి. డబ్బులు ఏడన బీరువాలో దాచిపెడితే అవి ఒక రోజుకి ఎతికితే దొరుకుతాయి. హృదయంలో దాచిపెట్టింది అప్పుడే బయటికి రాదు, తీర్పులోకి వచ్చినప్పుడు బయటకు వస్తాయి భయంకరమైన నిజాలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రహస్యాలు బయటకు వస్తాయి తీర్పు దినాన. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయంలో దేవుడి ఇలా మాట్లాడుతున్నాడు. గమనించండి, 5వ వచనం, 4వ అధ్యాయం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారములందరి రహస్యాలు, నీ హృదయము అంధకారంతో నిండుంటే దాంట్లో దాగి ఉన్న రహస్యాలు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు వెలుగులో కనిపిస్తాయంట. తీసుకొస్తాడు దేవుడు. ఎన్నెన్ని దాచిపెట్టావో, ఎన్నెన్ని నీ రహస్యాలు, నీ అంతరంగములు ఉన్నాయో గమనించండి. బీరువాలో కొంతమందికి కొంతవరకు నువ్వు దాచిపెట్టొచ్చేమో, హృదయములంటే చాలా దాచిపెట్టొచ్చంట. కాబట్టి హృదయం అంత బయటకు వస్తుంది, దేవుడు తెరుస్తాడు. ఆ తాళం దేవుడి దగ్గర ఉంది. మనం ఇతరులకి తీర్పు తీరుస్తుంటాం కదా, నువ్వు ఎట్లాగా, నువ్వు ఇట్టాగా, నువ్వు ఇట్టా, మన జీవితం బాగుండదు. దేవుడు అంటాడు, తీర్పు తెచ్చబాకండి, నేను వస్తున్నాను. తీర్పు తీర్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళను నిలబెడతాడు మన ఎదురుగా. తీర్పు తీర్చుకున్న వాళ్ళు, తీర్చిన వాళ్ళు ఇద్దరిని నిలబెడతాడు పక్క పక్కన. వీళ్ళ హృదయం తెలుస్తాడు. ఫస్ట్ నీకు నీతులు చెప్పారే, నీకు తీర్పు చెప్పారే, వాళ్ళ హృదయం తీస్తాడు. వాళ్ళ హృదయంలో ఏముందో అప్పుడు బయటకు వస్తాయి. ఇంత పెట్టుకొని నువ్వు నాకు చెప్పావా అని ఆశ్చర్యపోవచ్చు. కాదు ప్రియులరా, రహస్యాలు ఎలాగుంటాయో గమనించండి. ద్వితీయోపదేశ కాండము
13వ అధ్యాయం చివరిగా గమనించండి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. అంటే ఆ లైన్లో నువ్వు కనుక మంచి పనులు చేస్తే దేవుడు అంటాడు, పక్కకు రా, నువ్వు వాళ్ళలో ఉండటానికి లేదు, పక్కకు రా, మంచి పనులు చేయి, పక్కకు రా. నీ యొక్క వీధిలో, నీ ఇంటి దగ్గరికి నీతిమంతుడు అనేవాడు వస్తుంటే చేర్చుకో, పిలుచుకో, అయ్యా మా ఇంటికి రా. గుర్తుపట్టగలవా నీతిమంతుడినేవో? అందుకే దేవుడు యేసయ్య అంటున్నాడు, నీతిమంతుడిని చేర్చుకునే వాడికి నీతి ఫలం వస్తుంది. ఆ నీతిమంతుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉంటాయి. ప్రవక్తని గుర్తించావా, ఆ ప్రవక్త ఫలము నీ ఇంటికి వస్తుంది. మంచి క్రియలు, దాన్ని పోయే తగాదులు, దాన్ని పోయే వాటిని తెచ్చుకొని నువ్వు నెత్తి మీద వేసుకుంటే నీళ్ళు శాపాలు వచ్చేస్తాయి. యేసయ్య అంటాడు, వీటిని బట్టి నీకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు మెలకువగా ఉండే యజమానుడు, యజమానురాలు నీ ఇంటిని కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తావు, నీ బిడ్డల కోసం కన్నీటితో ఆయన కొరకు కనిపెట్టుకుంటావు. నిర్లక్ష్యం చేసినటువంటి యజమానుడు, ఆ యజమానురాలు తన ఇంటిని కోల్పోతుంది. ఇంటిని నరకానికి తీసుకెళ్లి అగ్నిలో వేస్తుందంట. తీసుకెళ్లి చేతులారా తీసుకెళ్లి అగ్నిలో వేసి, పిల్లలు కాలుతుంటే, అరుపులు కేకలు అక్కడ వేస్తుంటే ఈ తల్లికి హాయిగా ఉంది. అప్పుడు అట్టుంటావా? ఇప్పుడే కాపాడుకుంటావా? ఇప్పుడే దేవుణ్ణి అడుగుతావా? మెలకువ కలిగి సిద్ధంగా ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఇదిగో నీ రాకడ ఎప్పుడో తెలియదు, నువ్వు ఆలస్యం చేయట్లేదయ్యా. మరి వచ్చేటప్పుడు నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలాగుంది, మెలకువ నాలో లేదు, ప్రార్థనా జీవితం నాలో లేదు, వాక్యానుసారమైన జీవితం నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు, నేను కాపాడుకోలేకపోతున్నాను. ఇదిగో ఎస్తేరు కాపాడుకుంది. ఎస్తేరు తన జాతికే గొప్ప గర్వకారణంగా ఉంది. దానియేలు బబులోను దేశములో, పరాయి దేశములో, దేవుణ్ణి ఎరుగని దేశంలో తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. వేడుకున్నాడు, నేను పాపం చేయనయ్యా అని వేడుకున్నాడు, నేను అపవిత్రుడి కాలేనయ్యా అని వేడుకున్నాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, వీళ్ళిద్దరిని ముందు పెట్టాడు, నువ్వెలాగుంటావు?